అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జనసేన నాయకుడి చేతిలో దారుణంగా మోసపోయాం, ప్రశ్నిస్తే వేధింపులకు గురి అవుతున్నాం, అధికారులు స్పందించాలని బాధితుల వేడుకలు. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్, వికసిత్ అన్నమయ్య జిల్లా కావాలన్న 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్. మదనపల్లి ప్రజలకు ఉగాది రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన యేసువర్ధన్ రావు. పోలీసు వాహనాన్ని అపహరించి జాతీయ రహదారిపై అల్లకల్లోలం సృష్టించిన సైకో, అడ్డొచ్చిన కారు ఆటోలను ఢీకొట్టి వాహనాలు ధ్వంసం. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ మంగళవారం అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలో పర్యటించారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నందు నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాలు పాల్గొన్నారు. ఈ సమీక్ష అనంతరం లంకా దినకర్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలలో పనితీరును సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు. ధన ధాన్య జనజీవన్ మిషన్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న సేవలు, డీబీజీ రామ్జీ, అమృత్ పథకాల అమలుపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల అమలు బాగా జరిగితే వికసిత్ భారత, వికసిత్ ఆంధ్రప్రదేశ్, వికసిత్ అన్నమయ్య జిల్లా కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్, ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్, పీట్ల అంజలి, మోహన్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం స్వర్ణాంధ్ర. ఈ రెండు సాధ్యం అవ్వాలంటే వికసిత అన్నమయ్య జిల్లా, ఈ జిల్లా అభివృద్ధి చెందినప్పుడు వివిధ రంగాల్లో అత్యుత్తమ మానవ వనరులుగా, ఆరోగ్యకరమైనటువంటి పౌరులుగా ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు ఉన్నప్పుడు మాత్రం ఇది సాధ్యం అనేటువంటి దిశగా ఈ యొక్క సమీక్ష జరిగింది. చాలా చక్కగా కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ పథకాల తోటి ఏ విధంగా కన్వర్జెన్స్ తోటి, బీబీజీ రామ్జీ కన్వర్జెన్స్ ని ఏ విధంగా గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవాలి, వివిధ శాఖలతోని చాలా చక్కగా అధికారులతోటి ఈ సమీక్ష జరిగింది. ఈ సమీక్ష కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించినటువంటి కలెక్టర్ గారు నిశాంత్ గారికి, అలాగే మా సోదరులు మహమ్మద్ షాజహాన్ గారికి, బాషా గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, ఇద్దరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్తే. గంగవరం మండల కేంద్రంలో మంగళవారం ఉదయం పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీస్ వాహనాన్ని ఒక వ్యక్తి అపహరించడం జరిగింది. నిందితుడు అత్యంత వేగంగా వాహనాన్ని నడుపుతూ మార్గమధ్యంలో ఒక ప్రైవేట్ కారును, మరొక ఆటో రిక్షాను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వాహనాలు ధ్వంసమవగా బాధితులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన పోలీస్ బృందాలు నిందితుడిని వెంబడించాయి. పోలీసుల నుండి తప్పించుకునే క్రమంలో నిందితుడు సమీపంలోని చెరువులోకి దూకి అజ్ఞాతంలోకి వెళ్లాడు. ప్రస్తుతం చెరువు చుట్టూ పోలీసులు గాలించి ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన నిందితుడిని పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించి విచారించి మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు పోలీసులు. నమస్కారం అండి. సుమారు ఈరోజు 8:50 ప్రాంతంలో గంగవరం సిఐ గారు ఫోన్ చేసి అగ్నిమాపక కేంద్రానికి ఇట్లా ఒక గుర్తు తెలియని వ్యక్తి వాళ్ళ వాహనాన్ని అపహరించి విచక్షణారహితంగా డ్రైవ్ చేసి పలు ప్రమాదాలకు కారణమైన వ్యక్తి ఒక చెరువులో దాంకొని ఉన్నాడని చెప్పి మనకి ప్రాథమికంగా అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడం జరిగింది. దాంతో మనము మన సిబ్బందితో కలిసి హుటాహుటిన ఆ చెరువు దగ్గరికి వెళ్ళి మనం చూడగా అతను మధ్యలో ఒక చెట్టు దగ్గర తల మాత్రమే కనిపిస్తుంది, చెట్టు లోపల దాంకొని ఉండడం చూసాము. అంటే అతని వివరాలు ఇంకా మనకు అప్పటికి తెలియదు. అతను విచక్షణారహితంగా జనాలపైకి రాళ్ళు వేయడము, ఒక సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడని చెప్పి అందరూ గమనించి చూస్తూ ఉన్నారు. సైడ్లో వస్తా అంటే వ్యాను టాటా సుమో వచ్చింది గుద్దుకొని పుడిచినాడు. మేము సైడ్లో ఉండి స్లో చేసేసి ఉంటాం కారు. మా నేటివ్ ప్లేస్ కల్లుపల్లి. బెంగళూరు నుంచి వస్తున్నాను. టిఫిన్ తినామని బండి తిప్పుకొని పలందర్ లోపలికి టిఫిన్ తినామని వెళ్తున్నాను. నేను 20 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నాను. అర్థమవుతుందా? నేను బండి వాళ్ళు వచ్చి 100, 120, 115 ఉండొచ్చునేమో. హై స్పీడ్లో వస్తుంది బండి. నేను చూసి పక్కకు పోతున్నాను. ఫ్రంట్ తప్పించాను. అప్పటికే వచ్చి ఫుల్ స్పీడ్ వచ్చి ఉద్దుకొని వెళ్ళిపోయాడు ఆ మనిషి. మీ కార్లు ఎంతన్నా? మేము 4 ప్రయాణిస్తున్నాం. ఇక కాల్ డ్యామేజ్ అయ్యింది. నేనే డ్రైవరు, నేనే డ్రైవ్ చేస్తాను. నేను బెంగళూరు.
మదనపల్లి జనసేన నాయకుడు మైఫోర్స్ మహేష్ చేతిలో దారుణంగా మోసపోయామని నమ్మించి మోసం చేశాడని ప్రశ్నిస్తే వేధింపులకు గురి చేస్తున్నాడంటూ బాధితులు వాపోయారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్న గుట్ట రూప మాట్లాడుతూ తన తండ్రి రిటైర్మెంట్ బెనిఫిట్స్తో వచ్చిన మొత్తం 18 లక్షలు మైఫోర్స్ మహేష్ తల్లి లక్ష్మీదేవి తనను నమ్మించి ఇంటి స్థలం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుందన్నారు. వాళ్లకు సంబంధం లేని స్థలాన్ని అగ్రిమెంట్ రాసిచ్చి రిజిస్ట్రేషన్ చేసివ్వమంటే ఆ స్థలం వివాదంలో ఉందని మీ డబ్బులు ఇచ్చేస్తామని ఏడాదిగా వేధిస్తున్నారని చెప్పారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే మైఫోర్స్ మహేష్ పార్టీ పేరు చెప్పుకొని అధికారులను మేనేజ్ చేస్తుండటంతో తమకు న్యాయం జరగలేదని ఆరోపించారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా పట్టణానికి చెందిన సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మైఫోర్స్ మహేష్ తన బిల్డింగ్లో 2 ఫ్లోర్లను అద్దెకు తీసుకుని ఎంజీ గ్రాండ్ పేరుతో హోటల్ నిర్వహిస్తూ అద్దె చెల్లించకుండా వేధింపులకు గురి చేస్తున్నాడన్నారు. తాను కోర్టుకు వెళ్లానని కోర్టు సైతం అద్దె చెల్లించాలని ఆర్డర్ ఇచ్చినప్పటికీ కోర్టు ఆర్డర్ను సైతం బేఖాతరు చేస్తూ తనకు బకాయి చెల్లించకుండా వేధిస్తున్నాడని వాపోయాడు. ఇప్పటి వరకు తనకు 45 లక్షలు బకాయి పడ్డాడని, డబ్బులు కట్టకుండా హోటల్ను ఖాళీ చేయకుండా పార్టీ పేరు చెప్పుకొని భయపెట్టడం, కులం పేరుతో కేసులు పెడతానని బెదిరించడం చేస్తూ తనను తీవ్ర ఇబ్బంది పెడుతున్నాడని వాపోయాడు. అధికారులు స్పందించి మోసపోయిన తనకు న్యాయం చేసి జనసేన నాయకుడి నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంటున్నాడు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది అంటాడు. కానీ ప్రెస్ మీట్ నా బిల్డింగ్ ముందర ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే దౌర్జన్యం చేస్తున్నావా అంటే నేను లేనప్పుడు వచ్చి నువ్వు నా బిల్డింగ్ ముందర పెట్టే అర్హత నీకు ఎవరిచ్చారు? నీకు సంబంధం లేదు అంటున్నావు కదా. నీకు సంబంధం లేకపోతే నువ్వు నాకు సంబంధమే లేదు నా తమ్మునికి అంటున్నావు. నీ తమ్మునికి కాదు. చూడండి ఇక్కడ మైఫోర్స్ మహేష్ భార్య సంగీత, అతని కర్ణాటక వాళ్ళది, కర్ణాటక స్టేట్ కోలార్ జిల్లా హమ్మనహల్లి పర్యటనహల్లిలో ఉండే వెంకటేష్ రెడ్డి గారి కుమార్తె మరియు మహేష్ భార్య వి సంగీతకు నేను అగ్రిమెంట్ చేసిండేది. ఎంజీ గ్రాండ్ రెస్టారెంట్ పెట్టుకునేదానికి నేను అగ్రిమెంట్ చేసిండేది అతనికి, అతని తమ్మునికి కాదు. ఏమన్నా మాట్లాడితే నా తమ్ముంది అంటాడు. వానికి తమ్మునికి ఎవరు ఇచ్చారు అర్హత? నేను అగ్రిమెంట్ రాయించిండేది పరాధీనం చేయకూడదని కూడా ఉన్నది. ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ ఈ అగ్రిమెంటు పరాధీనం చేయకూడదు, ఎవరికి రాసేయకూడదు. తేదీ 2వ నెల 2019 కన్యమడుగు పిఈ నారాయణస్వామి గారి భార్య కన్యమడుగు లక్ష్మీదేవికి ఎవరు పచ్చిపాల శ్రీనివాసులు చేయించిచ్చాడు. ఆయన సంతకం వాళ్ళ అగ్రిమెంట్లో, ప్రతి దాంతోనూ వాళ్ళ అగ్రిమెంట్లో అస్సలైన ఓనరు ఆయన సంతకం ఇక్కడ రాయించిచ్చారు. వాళ్లకు సాక్షి సంతకాలు, చివరి దాంతో కూడా ఆయన సంతకం, అసలైన సంతకం, వాళ్ళ సాక్ష్యాలు ఇవి. ఇదే విధంగా నాకు ఇక్కడ కూడా ల్యాండ్లో కూడా చూడండి, నా అమౌంట్ పోతే పోయింది, ఆఖరికి ఇది భూమి, ఈ రోజు కాకపోయినా రేపైనా సరే నాకు నా అమౌంట్ అస్సలన్నా వస్తుంది అని నా వరకు వచ్చే కిందికి అప్పటికే ఎప్పటికీ 5వ నెల 5వ తేదీ 8వ నెల 5వ తేదీ 6వ నెల 2019 అప్పటికి దాదాపు ఎంతవరకు ఇయర్ కూడా లేదండి అక్కడ. ఆ లోపలే నాకు ఒక కుంట 9 లక్షలతో 2 కుంటలు 18 లక్షలకు గాను నాకు సేమ్ అదేవిధంగా గుట్ట రూపాకు కన్యమడుగు గ్రామానికి చెందిన పిఈ నారాయణస్వామి గారి భార్య లక్ష్మీదేవి, కన్యమడుగు లక్ష్మీదేవి నాకు అగ్రిమెంట్ రాయించినట్లుగా చేయించిందండి. ఇక్కడ ఆమె సంతకం, వాళ్ళకి ఎలాగైతే అసలు వ్యక్తి సంతకం చేశారో అలా నాకు ఆమె లక్ష్మీదేవి సంతకం చేయించింది. ప్రతి దాంతోనూ ఆమె సంతకం ఉంది చూడండి. ఇక్కడ సాక్షి సంతకం కూడా అండి. ఇప్పుడు ఆమె లక్ష్మీదేవి ఆడ మనిషిని ఆమెను భయపెట్టి నేను ఒకవేళ రాయించుకున్నానంటే దానికి ఒక అర్థం. అదేవిధంగా వాళ్ళ నాన్నగారు మైఫోర్స్ మహేష్ వాళ్ళ నాన్నగారు పిఈ నారాయణస్వామి వాళ్ళ నాన్న ఏపీ 05EW6263 నంబర్ గల కారులో ప్రయాణిస్తున్న బంగారుపాలెం మండలం మంగళపల్లికి చెందిన జేసీపీ నరేంద్ర, సురేంద్రలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో 108 అంబులెన్స్ ద్వారా తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చంద్రగిరి మండలంలో ఒంటరి ఏనుగు సంచారం రైతుల గ్రామస్తుల్లో భయాందోళన కలిగిస్తోంది. గుంపు నుంచి విడిపోయిన ఒక ఏనుగు ఎల్లంపల్లి భీమవరం గ్రామ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలను వణికిస్తోంది.
గత వారం రోజులుగా మండలంలోని పంట పొలాల్లోకి తరచూ చొరబడుతున్న ఏనుగుల మంద పంటలను ధ్వంసం చేయడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వరి, పండ్ల తోటలు మరియు ఇతర పంటలు నష్టపోయినట్లు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ ఒంటరి ఏనుగును తిరిగి అడవి ప్రాంతానికి మళ్లించేందుకు చర్యలు చేపట్టారు. గ్రామాల వద్ద పహారా ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఏనుగు సంచారం ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రాత్రి సమయంలో పొలాలకు ఒంటరిగా వెళ్లవద్దని ఫారెస్ట్ అధికారులు గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు. అన్నమయ్య జిల్లా ఏర్పడి కొంతకాలం గడిచినా ఇప్పటికీ జిల్లా స్థాయిలో అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణం కూడా అనేక మౌలిక సదుపాయాల లోటుతో బాధపడుతోంది. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో అన్ని ప్రభుత్వ శాఖల పూర్తి స్థాయి కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. వైద్య సేవలు మెరుగుపరిచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు తక్షణమే పరిష్కరించాలి. యువతకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ పార్కులు స్థాపించాలి. విద్యార్థుల కోసం డిగ్రీ, ప్రొఫెషనల్ కాలేజీలు అభివృద్ధి చేయాలి. వ్యవసాయానికి అనుకూలంగా నీటి వనరులు, సాగు సదుపాయాలు కల్పించాలి. మదనపల్లి పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించినందున అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మోడల్ టౌన్ గా తీర్చిదిద్దాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లా ప్రజల ఆశలను నెరవేర్చాలని సిపిఐ తరపున డిమాండ్ చేస్తున్నాము. అటువంటి కార్యాలయాలన్నీ మదనపల్లి జిల్లా కేంద్రానికి తక్షణమే రావాలని చెప్పి ఆ విధంగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా, కలెక్టర్ కూడా ఆ విధంగా ఆదేశాలు ఇచ్చి తక్షణమే మదనపల్లిలో అన్ని శాఖలకు సంబంధించి జిల్లా కార్యాలయాలు మదనపల్లిలో ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు మదనపల్లి జిల్లా కేంద్రం సమగ్రాభివృద్ధితో పాటు అన్నమయ్య జిల్లా సమగ్రాభివృద్ధికి సంబంధించి దానికి అవసరమైనటువంటి నిధులు ప్రత్యేకంగా కేటాయించాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ మదనపల్లి పట్టణంలో సమగ్రాభివృద్ధికి సంబంధించి రోడ్లు కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు. తిరుపతిలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రాజీనామా కోరుతూ శాంతియుతంగా ధర్నా చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులపై జరిగిన దాడిని ఖండిస్తూ రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ వి మనోజారెడ్డి మాట్లాడుతూ శాంతియుతంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న వారిపై దాడులు జరగడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ఇలాంటి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉండాలని అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని 6వ వార్డులోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మేధావుల ఫోరం కార్యదర్శి విఎస్ రెడ్డి, కౌన్సిలర్ ప్రసాద్ బాబు, హర్షవర్ధన్ రెడ్డి, సుధాకర్, ఈశ్వర్ నాయక్, సీనియర్ నాయకులు ఎల్ రఘునాథ్ రెడ్డి, ఆవుల మల్లికార్జున, శీలం రమేష్, బీరంగి రేవతి, శారదారెడ్డి, నాగమణి, లలితమ్మ, కొత్తపల్లి మహేష్, నరసింహులు, శంకర్ నాయక్, శ్రీకాంత్, చరణ్, చెన్నకృష్ణ, పవన్ తేజ, కొప్పల రమణ, మాలెపాడు, చలపతి, చిప్పిలి మల్లికార్జున్ రెడ్డి, నూర్, వెంకటేష్ యాదవ్, జబీ తదితరులతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నాయుడు చేసిన ఆకృత్యాలకి నిరసనగా ఓ కార్యక్రమం మొదలుపెడితే దానికి ప్రజల దగ్గర ఎక్కడ స్పందన వచ్చి, ఇది ఏదైతే నెయ్యిలో రకరకాలుగా జంతు కొవ్వు కలిసిందని ఏదో అతి పవిత్రమైన లడ్డూని ఎంతో మంది, కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావం దెబ్బతీసినట్టు, ఇది మళ్ళీ ఇది ఎక్కడ పునరావృతం అవుతుందో అనే ఉద్దేశంతో నిన్న మహిళలని చూడకుండా కూడా ఈడ్చుకెళ్ళి నడి రోడ్డు మీద అతి కిరాతకంగా జీపులు ఎక్కించి కేసులు పెట్టడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించి మేము మన మదనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి నిసారన్నారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కలిసి మేము అంబేద్కర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకి రాజ్యాంగంలో అపారమైన హక్కులు కల్పించింది. ఎవరైనా రాజ్యాంగంలో వాళ్ళని నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉంది. అందులోనూ మహిళలకు అనేకమైన హక్కులు కల్పిస్తూ రాజ్యాంగం హక్కులు తీసుకురావడం జరిగింది. వీటిలో భాగంగానే కదా మరి నిరసన అనేది ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేక ఇబ్బంది లేకుండా చేస్తుంటే మరి ఇంత ఈరోజు మన స్టేట్ ఆఫీస్ కాల్, వైఎస్ఆర్సీపీ స్టేట్ ఆఫీస్ కాల్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్లో మన అంబేద్కర్ గారికి ఒక వినతి పత్రం, అదేవిధంగా మౌన దీక్ష చేయడం ఒక కార్యక్రమంగా చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే, ఇప్పుడు బిఆర్ నాయుడు గారు ఈరోజు వచ్చిందను టీటీడీకి వచ్చిందను దీనిగా సెలెక్ట్ అయినారు, మన చైర్మన్గా సెలెక్ట్ అయినారు. యాక్చువల్గా ఎన్నో జన్మలు పుణ్యం చేసింటే, ఎన్నో రకాలుగా ఇది చేసింటే ఈరోజు ఆ దేవునికి
సేవ చేసే భాగ్యం కలుగుతుంది. ఇంత మంచి అవకాశం నీకు దేవుడు ఇచ్చింటే ఈ రకంగా మీరు లేనిపోని పనులు చేసేసి ఆ పోస్టుకి అప్రతిష్ట పాలు చేస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఒక ఇంటికి పెద్ద మనిషి ఉంటాడు. ఆ పెద్ద మనిషి ఏమంటే కింద ఉండే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఆయన కర్తవ్యం ఏమి, అదే కింద ఉండే వాళ్ళు తప్పు చేసినారు. అంబేద్కర్కు మెమరాండం ఇవ్వడం జరిగింది. మదనపల్లి నియోజకవర్గం 6వ వార్డు గల అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర గౌరవనీయులు పెద్దలు మదనపల్లి ఇన్ఛార్జి నిసార్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో, గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్ గారి మనోజ్ అక్క గారి ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే, నిన్న మహిళా విభాగం ఎస్సీ ఏదైతే వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన ఎస్సీ విభాగం కార్యకర్తలు బిఆర్ నాయుడు తిరుమల అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక ఆధ్యాత్మికమైన కేంద్రం, అక్కడ అన్ని కార్యక్రమాలు నిషేధం చేసి దైవభక్తి తప్ప వేరే చింతన ఏది లేకుండా ఉండే వ్యక్తులకే టీటీడీ బోర్డు మదనపల్లి సమీపంలో గల మీట్స్ డీమ్డ్ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు సంయుక్తంగా ఏఐసిటిఈ న్యూఢిల్లీ వారి సహకారంతో ఇంజనీరింగ్ విద్యలో ఆవిష్కరణలు మరియు వ్యాపారోత్పత్తి అభివృద్ధి అనే అంశంపై ఒకరోజు సాంకేతిక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళనాడుకు చెందిన అన్నా యూనివర్సిటీ నందు మెకానికల్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ ఎం సత్యప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ఇంజనీరింగ్ విద్య కేవలం తరగతి గది పాఠాలకే పరిమితం కాకుండా ఆవిష్కరణలు మరియు వ్యవస్థాపకత కేంద్రంగా సరికొత్త దిశలో ముందుకు సాగాలని అన్నారు. నేటి ఇంజనీర్లు కేవలం డిగ్రీలు పొందేవారు మాత్రమే కాకుండా సమాజంలోని సంక్లిష్ట సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను కనుగొనే దిశగా ముందుకు సాగాలని అన్నారు. హ్యాక్థాన్లు మరియు డిజైన్ థింకింగ్ వంటి వేదికల ద్వారా విద్యార్థులు తమ సృజనాత్మక ఆలోచనలను ప్రాథమిక నమూనాలుగా అభివృద్ధి చేయాలని అన్నారు. విదేశీ సాంకేతికతలను అనుసరించడం కంటే భారతీయ పరిస్థితులకు అనుగుణంగా అవసరాలకు సరిపోయే విధంగా తక్కువ ఖర్చుతో స్థిరమైన పరిష్కారాలను రూపొందించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. భారతీయ పరిస్థితులకు సరిపోయే సాంకేతికతలను అభివృద్ధి చేయడం ద్వారా దేశం స్వయం సమృద్ధి సాధించే దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ ప్రక్రియలో మిట్స్ యూనివర్సిటీ నందు బిజినెస్ ఇంక్యుబేటర్లు మరియు స్టార్టప్ హబ్లు విద్యార్థులకు మార్గదర్శకత్వం మరియు అవసరమైన వనరులు అందిస్తూ సాంకేతిక ప్రాజెక్టులను లాభదాయకమైన వ్యాపారాలుగా మార్చడంలో సహకరిస్తున్నాయని అన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కృత్రిమ మేధ, గ్రీన్ ఎనర్జీ మరియు సెమీ కండక్టర్ల వంటి ఆధునిక రంగాల అభివృద్ధికి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని, విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్, డీన్ స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ చంద్రప్రకాష్ గుప్తా, విభాగాధిపతులు డాక్టర్ ఆర్ కల్పన, ఎస్ కుసుమ, కోఆర్డినేటర్ డాక్టర్ ఏ పుంగోదయ్, డాక్టర్ కె నిర్మలాదేవి, డాక్టర్ చొక్కనాథన్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఉగాది, రంజాన్ పండగలో ముస్లిం సోదరులు అన్నదమ్ములు కలిసిమెలిసిగా ఉన్నాం మదనపల్లిలో. కావున రంజాన్ మాసంలో పొద్దున్న తీర్చుకుని చాలా సంతోషంగా ఉన్నారు. దేవుని దయ వల్ల ఉగాది పెద్దలకు మేము బట్టలు పెడతాం. హిందువులు అందరూ సుఖ సంతోషంతో ఉండాలని, సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలని, సిరి సంపదతో ఎలగాలని అల్లాని ఉగాది పెద్దలని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.